ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు నిండుగా మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. జీసస్ క్రైస్ట్ ది సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. ఒక్కటే రీతిగా ఉండును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. దేవుడు అప్పట్లో ఎలా ఉన్నాడు? అవ్వ ఆదాము కాలంలో దేవుడు ఎలా ఉన్నాడు? అవ్వను ఆదామును దేవుడు సృష్టించక మునుపు అవ్వను ఆదామును దేవుడు సృష్టించాలని వారి కొరకు వారిని ప్రేమించి ముందుగానే భూమిని, ఆకాశమును, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, సముద్రములను, విత్తనములను, మొక్కలను, పంటను దయచేస్తూ వచ్చాడు దేవుడు. ఆ తర్వాత నేలమంటితో ఆదామును తయారు చేసి ఆ తర్వాత ఆదాముకి ఆ ఏదేను వనమంతా ఇచ్చేసి తర్వాత నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని నరుని గురించి ఆలోచించి ఆ తర్వాత ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి ఆయన పక్కటెముకను తీసి ఒక స్త్రీనిగా చేసి ఆమెను ఆదాముకు ఇచ్చాడు దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. మనిషికి ఏం కావాలో ప్రభువుకి ముందే తెలుసు. అందుకని ప్రేమగా ముందే అన్నిటినీ సిద్ధపరిచాడు. ఆ తర్వాత ఇంకా ఏదో కొదవగా ఉందే, ఇంకా ఏదో లోటుగా ఉందే అని ఆ తర్వాత కొంతకాలానికి నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు అని తెలిసి అవ్వను కూడా ఇచ్చాడు దేవుడు. అందులో ఏం కనపడుతోంది? ఒక తండ్రి ప్రేమ కనపడుతోంది, ఒక తల్లి ఆదరణ కనబడుతోంది. దేవునికి స్తోత్రం. అవును, ప్రభు ఆనాడు అలాగున ఉన్నాడు. మరి ఈనాడు ఎలాగున ఉన్నాడు? ఈనాడు కూడా ప్రభువు అలాగుననే ఉన్నాడు. ఈనాడు ఇంకా నిన్ను కృపలోనికి, అధికమైన కృపలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ఆదాము కొంత పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం కొంత పోగొట్టుకున్నాడు. ఏమిటంటే అంతగా ప్రేమించిన దేవుని మాట కాదని, అంతగా ప్రేమించిన దేవుని చిత్తము కాదని తన ఇష్టమును నెరవేర్చుకున్నప్పుడు ఆదాము అవ్వలు ఆ తోటలో నుండి గెంటివేయబడ్డారు. ఆ తర్వాత కూడా ప్రభువు వారిని విడవలేదు. వారికి నేలలో నుండి పంటనిచ్చాడు. కాకపోతే అప్పుడు కొంచెం కష్టపడవలసినటువంటి పరిస్థితి అతనికి ఏర్పడింది. ఆ తర్వాత దేవుడు హవ్వను దర్శించి ఆమెకు 2 కుమారులనిచ్చి తన కృపను అనగా తన ప్రేమను వారి పట్ల చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు ఆనాడు ఆదాము ఏ విధంగా జీవించాడో వద్దన్న మాట చేసి ఈరోజు ఉన్న మనుషులు కూడా చాలామంది, మ్యాక్సిమం అందరూ 100% నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుడు ఏదైతే వద్దంటామో అదే మనకు కావాలి, దేవుడు ఏదైతే కాదంటాడో అదే మనకు కావాలి, దేవుడు ఏదైతే కుదరదు అంటాడో అదే మనకు కావాలి అన్నట్లుగా మరి మనలో అందరము అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు ఇక ఈ మనుషులందరి కొరకు ప్రభు ఏం చేశాడు? కృపే చూపించాడు, సిలువలో మరణించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదట్లో అవ్వ ఆదాములకు అదే ప్రేమ చూపించాడు. వారిని బయటికి గెంటివేసిన తర్వాత కూడా వారికి ఆహారాన్ని ఇచ్చి వారికి సంతానాన్ని ఇచ్చి అదే ప్రేమ చూపించాడు. ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో కూడా ప్రభువు మరి అలాంటి అవ్వ ఆదాము కోల్పోయిన వాటిని కూడా ప్రభువు ఇస్తున్నాడు. అంతకంటే శ్రేష్టమైన, అంతకంటే కృపగలిగిన పరలోకాన్ని కూడా ప్రభువు మనకి ఇస్తూ ఉన్నాడు. దాని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించి మన పాపాలను తన రక్తముతో కడిగి శుద్ధి చేసి మనల్ని ఈరోజు
కృపకు పాత్రులనుగా దేవుడు ఎంచాడు. నిజానికి మనం కృపకు పాత్రులమా చెప్పండి? ఆయన సన్నిధిలో కనీసం నిలబడటానికి కూడా మనం అర్హులం కాదు. ఆయన పేరెత్తడానికైనను ఆయన ఊసెత్తడానికైనను మనము అర్హులము కాదు. కానీ ఆయన మనల్ని ప్రేమతో హక్కున చేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే మరి రానున్న సంవత్సరములలో దేవుడు ఎలాగును ఉంటాడు? రానున్న సంవత్సరములలో కూడా దేవుడు అలాగనే ఉంటాడు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. సంవత్సరములను నీ దయా కిరీటము ధరింపజేసి యున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చూడండి, సంవత్సరములు అనే దయా కిరీటములను దేవుడు ధరింపజేసి ఉన్నాడట. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. రాబో సంవత్సరాలు కూడా ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దయా కిరీటాన్ని ప్రభు ధరింపజేయాలనుకుంటున్నాడు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సారము అనగా మేలైనవి, శ్రేష్టమైనవి, మంచివి. దేవుడు మీకు మంచివి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు మీకు సారవంతమైనవి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నీకు శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నీకు మేలైనది, ఉత్తమమైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడు? భవిష్యత్తులో. దేవునికి మహిమ కలుగునుగాక. హబకుక్కు 3:2 యెహోవా సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియజేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, కాలాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రభువు కొన్ని కార్యాలను నూతనపరుస్తూ ఉంటాడు. కొన్ని కార్యాలను నూతనంగా నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన మేలులు, నూతనమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, కొత్త పరలోకము, ఇవన్నీ కూడా మనము చూడబోతూ ఉన్నాము. ఇప్పుడు మనము కృపాకాలంలో జీవిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏ విధంగా కృపాకాలంలో జీవించామో ఆనాటి అవ్వ ఆదాములు ఇదే విధముగా ఇద్దరు మనుషులు ఏదెను వనములో జీవించారు. ఇద్దరికి ఏదెను వనము అంటే ఎంత ఉంటుందో తెలుసా? అందులో 4 నదులు ప్రవహించేవట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత కృప ఆ ఇద్దరికి ఇచ్చాడు. అది మొదటిది. తర్వాత ఇప్పుడు మనకు అలాంటిదే అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు కూడా మనము కృపలో ఉన్నాము కాబట్టి లోకములో ఉన్న శాపము, లోకములో ఉన్నటువంటి ఆ లోక శోధనలు, భారాలు, కష్టాలు, శ్రమలు మనకు తెలియకుండా ప్రభువు మన మీద పడకుండా, అనగా ఎవరి మీద? దేవుణ్ణి నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్న వారి మీద కష్టాలు, శ్రమలు పడకుండా నీ మీద పడేవన్నీ కూడా ఆయన తను సిలువను మోసినట్లుగా, సిలువను ఎట్లా మోసాడో ప్రభు అదే మాదిరిగా నీ మీద పడాల్సిన కష్టాలు, శ్రమలన్నిటినీ తన మీద వేసుకొని భరిస్తూ ఉన్నాడు. ఆయన మోస్తూ ఉన్నాడు. కాబట్టి నీకేమీ అర్థం కావట్లేదు. ఇది కృప, దీన్ని పోగొట్టుకోవద్దు. ఇది శ్రేష్టమైనది, దీన్ని పోగొట్టుకోవద్దు. అయితే మరి రానున్న కాలములలో ఏం జరగబోతుంది? రానున్న కాలములలో కూడా ప్రభువు తన కార్యాన్ని నూతనపరుస్తూనే అనేక సంవత్సరాలు నీకు ఇస్తూనే, అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనలు నీకు ఇస్తూనే ప్రభు నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి అవిశ్వాసులుగా ఉండక బలమైన విశ్వాసము కలిగి రాబోయే కాలంలో దేవుడు నాకు మంచి చెయ్యబోచున్నాడు అనే దృఢమైన విశ్వాసము, సంకల్పము కలిగి మనము ప్రభువు కొరకు జీవించడానికి, ఆయన వెనక ఆయన చెయ్యి పట్టుకుని నడవడానికి మనము సిద్ధపడదాము. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, అయా మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకటే రీతిగా ఉండే దేవుడై ఉన్నందుకు మీకు వందనాలు. మీరు మాట మార్చే దేవుడు కాదు తండ్రి, మీరు ఒకే మాట మీద నిలబడేవారు తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద కూడా నీ కృప ఆదాము మీద, హవ్వల మీద ఉన్న రీతిగా అయ్యా, అంతేకాకుండా ఇప్పుడు మా మీద ఏ విధంగా కృప విస్తరించుచూ ఉన్నదో, నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు విస్తరించుచూ ఉన్నవో అదేవిధంగా ప్రతి ఒక్కరి మీద నీ కృప విస్తరింపు చేసి నాయనా, రాబోయే కాలం అంతట్లో కూడా తండ్రి, మొదటి నుండి ఇప్పుడు రాబోయే కాలము ఒకే రీతిగా
మీ ప్రేమ మా మీద ఉంచుతానని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంతయు మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువు, జీవము కలిగిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు బహుశ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను, మీకు కలిగిన సమస్తమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.